మా కుక్కను ఎవరో కిడ్నాప్ చేశారు మ్యామ్. పాపం రోజు ఎంత బాగా అరిచేదో. నేను అర్జెంటుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి మ్యామ్. ప్లీజ్ మ్యామ్, లీవ్ ఇవ్వండి మ్యామ్ ప్లీజ్. రే నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. లోపల #ఆరెంజ్ ఆర్మీ టీ-షర్ట్ కనిపిస్తుంది కదా, నేను SRH ఫ్యానే. అలా అని చెప్పి ఆఫీస్ లో పని వదిలేస్తే ఎలా? ప్లీజ్ 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 మ్యామ్, ప్లీజ్ మ్యామ్. అమ్మా ఇంకా ఆఫీస్లోనే ఉన్నానమ్మా. సౌండ్లా అవి మీటింగ్ జరుగుతుందమ్మా, పెద్ద ప్రాజెక్టు. హలో బూన్ ఎక్కడా? హలో 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 బేబీ ఒక్క నిమిషం ట్రాఫిక్ లో ఉన్నా. ఇగో ఫుల్ వర్షం పడుతుంది. వాట్ బూన్? విండోస్ చూస్తే క్లోజ్ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి. హే ఏమైంది బూన్? ఇగో వస్తున్నాం భయ్యా, వస్తున్నాం బైక్ వస్తున్నాం. ఒక్క నిమిషం భయ్యా ఒకసారి హలో ప్లీజ్ హలో భయ్యా బేబీ ఒక్క నిమిషం బేబీ A bit of flight. The ball's gone on a flight as well. అక్కడ ఆ సన్ను, ఇక్కడ ఈ సన్ను బగబగ మండిపోతూనే ఉంటాయి, తెలుసు కదా. రషీద్ గారిని ఎంత పెట్టుకున్నారో. 3 times రన్నర్స్ అప్, బట్ ఈసారి కప్పు నమ్దే. హలో ముంబై ఇండియన్స్ ఇక్కడ తెలుసు కదా, 3 సార్లు గెలిచాం. ఈసారి కూడా మేమే గెలుస్తాం, రాసి పెట్టుకో. మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఇక్కడ. మీరు ఆకలితో ఉన్న సింహాన్ని చూసుంటారు, కోపంతో ఉన్న సింహాన్ని చూసుంటారు, కానీ 2 సంవత్సరాలు ఉపవాసంలో ఉన్న సింహాన్ని చూసారా? చెన్నై సూపర్ కింగ్స్. Don't underestimate the power of Kolkata Knight Riders. కింగ్స్ పంజాబ్ యువరాజ్ సింగ్ తెలుసు కదా, 6 బాల్కి 6 సిక్స్లు చితక్కొడతాడు. ఢిల్లీ డే డెవిల్స్ ఇక్కడ బాగానే కొడతారు భయ్యా, మ్యాచ్ లోనే కొట్టరు. హలో, తుఫాన్ వచ్చే ముందు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, మేము కూడా అంతే. చల్లగానా? ఫ్రోజన్ ఇక్కడ. ఈసారి కొడతారు చూడు, గంభీర్ అసలే ఫామ్ లో ఉన్నాడు. రామనుకున్నారా, రాలేమనుకున్నారా? ఎవరు సార్ మీరు? రాజస్థాన్ రాయల్స్ గుర్తు చేయడానికి వచ్చా. ఫస్ట్ కప్ కొట్టింది మేమే. మరి తర్వాత తర్వాత చాలా మంది కొట్టారు, కానీ ఈసారి మేమే. బెస్ట్ కెప్టెన్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ ఫీల్డర్. అయ్యి బాబోయ్, ఇలా చూసుకుంటే అన్నిట్లోని బెస్ట్. ఇవన్నీ కాదు, ఆల్ ఇన్ వన్ ధోని అంతే. హెలికాప్టర్ షాట్ ఒకటి. ధోని పెళ్లి చేసుకుని కప్ కొట్టాడు, గంభీర్ పెళ్లి చేసుకుని కప్పు కొట్టాడు. మరి ఈసారి విరాట్ పెళ్లి చేసుకుని కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి పెరియ విజిల్ అడింగే. షారుఖ్ ఖాన్ నామ్తో సునాయి హోగా. హలో, అక్కడ షారుఖ్ ఖాన్ అయితే ఇక్కడ ప్రీతి జింత. പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി చెప్పు జాన్వి. హాయ్. చెప్పు చెప్పు చెప్పు. ఏ అంత తొందర ఏంటి? బయటికి వెళ్దామా? ఇప్పుడు అసలు కుదరదు, మ్యాచ్ చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు ఫోన్ పెట్టి. ఇప్పుడు చూడు మ్యాచ్ లే పొద్దున. What a shot that is. What a shot that is. హలో, చెప్పు జాన్వి. ఏరా లేచావా? ఎప్పుడో లేచా. నీతో ఈవినింగ్ ప్లాన్స్ పెట్టుకోవడం IPL అయిపోయేంత వరకు వేస్ట్ అని అర్థమైంది. లంచ్కి వెళ్దాం, ఓకేనా? అయ్య బాబోయ్, అస్సలు కుదరదు. దేనికి? నైట్ మ్యాచ్ అసలు అదిరిపోయింది, హైలైట్స్ చూస్తున్నా. IPL అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తావు కదా, అప్పుడు మాట్లాడతావు. సరే పెడే. Oh, fine shot. Gets into. రే రషీద్ ఖాన్ రే. రషీద్ ఖాన్ ఎవరు? కొత్త ఎందుకు వినలేదు? విన్నాను. అది బీకామ్ లో ఫిజిక్స్ చేశారు ఆయనే కదా, ఆయన ఈ టీమ్ లో ఉంటాడు. ఎరా ఫుడ్ ఆర్డర్ ఇచ్చావా? మరి అవి ఆన్ ద వే. మా సఫ్ అది లేకుండా ఎలాగా? ఆన్ ద వే. ఈరోజు ఏం మ్యాచ్? CSK వర్సెస్ RCB.
నువ్వు రాజస్థాన్ రాయల్స్ కదా ఇస్తున్నావు సపోర్ట్. అంటే ఈరోజు రాజస్థాన్ మ్యాచ్ లేదు కదా, అందుకే సిఎస్కే వేస్తున్నా ఎల్లో. నువ్వు సిఎస్కే ఆడినప్పుడు ఎవరు సపోర్టు? ఐ బ్రీత్ సిఎస్కే, ఐ ఈట్ సిఎస్కే, ఐ డ్రింక్ సిఎస్కే, ఐ రన్ సిఎస్కే, ఐ వాక్ సిఎస్కే, ఎవ్రీథింగ్ ఈ సిఎస్కే. సరిపోయింది. మరి నువ్వు? అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత I'll tell you. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. దిస్ అన్ప్రొఫెషనల్ ఐపీఎల్ ఫ్యాన్స్. ఇవన్నీ సోది మ్యాచ్లే. మ్యాచ్ అంటే ముంబై ఇండియన్స్ ఏరా. రేయ్ సిఎస్కే అన్నావేంట్రా? నీకేం తెలుసురా? ఇప్పటికొచ్చి 2 times కప్ కొట్టాం తెలుసా? అరే మీ 2 times కొట్టారా, మేము 3 times కొట్టాంరా. ఊరుకో, అయినా నీకేం తెలుసురా ఐపీఎల్ గురించి? తొక్క. నీకేం తెలుసు ఐపీఎల్ గురించి చెప్పు. అవునరా, ఐపీఎల్ గురించి నాకేం తెలుసు? సచిన్ కి తెలుసు, కోహ్లీకి తెలుసు, ధోనికి తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. నీకేం తెలుసు ఐపీఎల్ గురించి చెప్పు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసిన వాళ్ళ సంఖ్య 28,13,40,260. అందులో స్టేడియంకి వెళ్ళి చూసిన వాళ్ళ సంఖ్య 13,40,20,240. అందులో ఇంట్లో కూర్చొని చూసిన వాళ్ళ సంఖ్య 7,64,30,220. అందులో బెట్టింగ్ వేసిన వాళ్ళ సంఖ్య 13,40,24,660. అందులో క్రికెట్ రాని వాళ్ళ సంఖ్య 4,60,60,60,660. అందులో క్రికెట్ వచ్చిన వాళ్ళ సంఖ్య 13,40,60,640. ఇంకా కావాలా? మూసుకుని చూడరా అమూల్ బేబే. చెప్పాడు. ఆ ఫ్లోలో నంబర్లు ఎవరు పట్టించుకుంటారులే. అరే మామా, మొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోద్దేమో అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్ లో బ్రేవ్ గాడి నిలబెట్టాడు రా మ్యాచ్. అది కాదు, ఇప్పటికొచ్చి 3 times ఐపీఎల్ ట్రోఫీ తీసుకుంది ఎవరో తెలుసా? రోహిత్ శర్మ, యూసఫ్ పఠాన్. ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ సీజన్స్ లో పార్థివ్ పటేల్ గారు ఒక్కరే 6 teams ఆడారు, 6 different teams కి. అయినా లాస్ట్ సీజన్ లో ముంబై 5 matches ఓడిపోయి మళ్ళీ అన్ని గెలిచి కప్పు కొట్టింది. అది ఎగ్జాక్ట్లీ. అయినా గౌతమ్ గంభీర్ కేకేఆర్ లోనే ఉండాల్సింది. ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు? ఢిల్లీ కాడితే తప్పేముంది? రైట్. యా అంటావేంటి? నువ్వేమనుకుంటున్నావు ముందు చెప్పు. నేను అదే రంగస్థలంలో ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా అని రామ్ చరణ్ చెప్పినట్టు ఏ గట్టెక్కినా బేసికలీ టీం గట్టెక్కడం ముఖ్యం. గట్టా? అదే ఏ గట్ట ఆడినా కూడా జట్టు గట్టెక్కేలా ఆడడం ముఖ్యం అంటున్నాను. జట్టా? జట్టు. అంతే. గట్టా చిట్టా ఏంటేంటో చెప్తుందేంట్రా? లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడో పెట్టింటినే.